నెల్లూరు రుచులు అభిరుచులకి స్వాగతం సుస్వాగతం. ఇవాళ వీడియో అయితే ఒక స్పెషల్ వీడియో అండి. నా ఫ్యామిలీ మెంబర్స్ కొందరు ఈ వీడియోలో ఉన్నారు, మీకు చూపిస్తాను, వచ్చేసేయండి. యాక్చువల్గా ఇది ప్లాన్ చేసిన వీడియో కాదు, అన్ఎక్స్పెక్టెడ్గా అప్పటికప్పుడు అనుకొని తీస్తున్న వీడియో. నా ఫ్యామిలీ మెంబర్స్ వస్త్రధారణ, ఇంటి వాతావరణం కొంచెం అటు ఇటు ఉండొచ్చు, మీరు దాన్ని పరిగణలోకి తీసుకోరు, దాని గురించి ఎటువంటి కామెంట్ చేయరు అనే ధైర్యంతోనే ఈ వీడియో నేను పోస్ట్ చేస్తున్నాను. ఇదిగోండి ఇక్కడ కనపడుతుంది చిన్నక్క వచ్చేటప్పుడు ఆవులకి అరటిపళ్ళు తీసుకొచ్చింది. అరే ఎక్కడి నుంచి వచ్చేటప్పుడు ఏంటి అనుకున్నా నా చెప్పేస్తాను రండి. ఇదిగోండి బుజ్జి ఆవుదోడు ఎంత క్యూట్గా ఉందో కదా అరటిపండు తింటూ. అసలు విషయం ఏంటంటే ఇది కార్తీక మాసంలో చివరి వారం కాబట్టి అమ్మ మావయ్యని భోజనానికి పిలిచింది. అమ్మ ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో తప్పకుండా మామయ్య వాళ్ళని భోజనానికి పిలుస్తుంది. మామయ్య వాళ్ళు వచ్చేటప్పుడు పెద్దమ్మ వాళ్ళని చిన్నక్క వాళ్ళని కూడా తీసుకొచ్చేసారు. ఎటు వచ్చారు కదా అని చెప్పి ఉసిరి చెట్టు కింద అందరి చేత అమ్మ దీపారాధన చేయిస్తుంది. సో పెద్దమ్మ, మామయ్య, అక్క వాళ్ళు మొత్తం దీపారాధన ఇక్కడ ఉసిరి చెట్టు కింద చేసుకున్నారు. అప్పుడప్పుడు ఇలా అందరం కలుసుకుంటే ఎంత హ్యాపీగా ఉంటుందో కదా. మరి అమ్మ వాళ్ళు అయితే మరీనండి, అమ్మకి 4 అక్క చెల్లెళ్ళు, ఒక తమ్ముడు, మావయ్య ఒక్కడేను అబ్బాయి. సో వీళ్ళందరూ కలిస్తే ఎలా ఉంటుందంటే అసలు చెప్పలేమండి. అసలు వెళ్ళినప్పటి నుంచి నవ్వులే నవ్వులు. అసలు ఎలా ఉంటాయంటే అసలు చెప్పలేనండి, మాటల్లో గొడవ కూడా నవ్వుగానే ఉంటుంది. బట్ అమ్మ వాళ్ళ వైఫ్ మాత్రం ఇస్ అమేజింగ్ ఫ్యామిలీ అండి. ఎంత లవబుల్, అందరూ అంత బాగుంటారు, మాటల్లో చెప్పలేను. మధ్య మధ్యలో బండు కూడా అమ్మ అందరినీ తీస్తుంది, నన్ను తీస్తుందా లేదా అని హడావిడి చేస్తుంది మధ్యలో, అప్పుడప్పుడు అది కూడా కనిపించిపోతుంది. దీపారాధన సంగతి సరే కానీ పక్కన ఈ టబ్బు బకెట్ ఏంటి అనుకుంటున్నారా? దీపారాధన కొండెక్కిపోతుందండి. ఆ రోజు విపరీతమైన వర్షము, గాలి, అలా కొండెక్కకుండా ఉండడానికి ఇలా టబ్బులు బకెట్లు మేము అడ్డం పెట్టుకున్నాము. అంతేగాని ఇంకా వేరే కారణం అయితే ఏమీ లేదు. యాక్చువల్గా ఉదయం నుంచి వర్షం అని చెప్పాను, జస్ట్ ఒక 2 గంటలు మాత్రమే బ్రేక్ ఇచ్చిందండి వర్షం. ఎందుకంటే ఇలా దీపారాధన చేసుకోవడానికి, భోజనం చేయడానికి మాత్రమేమో అని మాకు అనిపించింది. ఇంకా నెక్స్ట్ పూజలు అయిపోయాయి కాబట్టి భోజనాల కార్యక్రమము ఏమేమి వండుకున్నామంటే చూపిస్తాను, వచ్చేసేయండి. ముందు తిరుపతి లడ్డూతో స్టార్ట్ చేసామండి. అన్నయ్య తిరుపతి వెళ్ళి ఉన్నాడు, తిరుపతి లడ్డూ తెచ్చాడు, తిరుపతి లడ్డూతో స్టార్ట్ చేసాం. వైట్ రైసు, పాయసము, వడ, మినవల్ పచ్చడి అంటే కొబ్బరితో తాలింపు బాగుంటుందండి. కొబ్బరితో తాలింపు మీరు ఎప్పుడైనా ఒకసారి ట్రై చేసి చూడండి. తర్వాత అప్పడాలు, గడ్డ పెరుగండి, పప్పులుసు, ఉప్పుమిరపకాయలు, సింపుల్ మెను. బట్ ఇవి చేయడానికి మాకు చాలా కష్టపడిపోయాము. అందరికీ చక్కగా అరిటాకుల్లో భోజనం వడ్డించేస్తున్నాం. అరిటాకులతో అంటే తినలేరు కాబట్టి ప్లేట్లో అరిటాకులు వేసి భోజనం పెట్టేస్తున్నాము. అసలు ఇక్కడ బన్ను చేసిన హడావిడి అయితే అంతా ఇంత కాదండి. మా యాక్చువల్గా గమ్ముగా ఉంటుంది, కానీ ఆ రోజు గోల చేసేసింది. యాక్చువల్గా అమ్మ వాళ్ళ హెల్పర్ మంగం ఉంటుంది, అదంతా క్లీన్ చేసి వెళ్ళారు. కానీ వర్షం, గాలి అని చెప్పాను కదా, అందుకని అదంతా ఆకులన్నీ రాలిపోయాయి. అంతేగాని అంత వేరే విషయం అయితే కాదు. నాకే పర్సనల్ వీడియోస్ పోస్ట్ చేయాలంటే ఎందుకంటే ఎక్కడో చిన్న భయం, ఎక్కడైనా నెగిటివ్గా కామెంట్ చేస్తారేమో, దాన్ని నా ఫ్యామిలీ మెంబర్స్ కానీ నా వాళ్ళు కానీ ఎలా తీసుకుంటారో అని. అందుకే నేను పర్సనల్ వీడియోస్ 99% వరకు పోస్ట్ చేయాలని అనుకోను. ఇదిగోండి గ్రీన్ శారీలో అమ్మ అనమాట. అమ్మ ఈ కార్యక్రమం మొత్తానికి హెడ్. అమ్మ చాలా ఉదయం నుంచి చాలా కష్టపడ్డారు కాబట్టి తను అలా ఉన్నారు. ఓహో వీటిని పరిగణలోకి తీసుకోండి. పక్కనే పెద్దక్క. ఇదిగోండి ఇది అమ్మ వాళ్ళ బుజ్జి కుక్క పిల్ల, ఎంత చక్కగా తింటుందో చూడండి. దీని పేరు BMW అనమాట, అమ్మ అన్న కలిసి పెట్టుకున్న పేరు. ఇవాళ ఇదిగోండి ఇంకా అందరికీ వడ్డించేసి అందరు తిన్న తర్వాత నేను అమ్మ లాస్ట్ తింటున్నాము. ఎందుకంటే వాళ్ళందరికీ వడ్డించాలి, అమ్మ నేను మిగతా అన్ని చక్క పెట్టుకొని తినొచ్చు కదా అనే ఉద్దేశంతో. ఇది మన ప్లేట్ అనమాట, మీకోసం చూస్తారు, ప్లేట్ చూడడానికి అందంగా ఉంటుందని ఇలా అన్నీ కలిపి ఒకటేసారి వడ్డించుకున్నాను. ఇక్కడ మేము తినడం స్టార్ట్ చేసాము లేదు, పెద్ద వర్షం మొదలైపోయిందండి. చూడండి ఎంత పెద్ద వర్షమో. యాక్చువల్గా సగానికి సగం గిన్నెలు వర్షంలోనే లోపలికి తీసుకెళ్ళాము. అండ్ మోర్ దెన్ ఏంటి అంటే ఇంకా కుర్చీలు అట్లాంటివి కూడా తీసుకురాలేదు. చూడండి అక్కడే వదిలేసాం అనమాట, తడిస్తే తడిచిపోయినాయిలే అని చెప్పి. అలా ఇంత వర్షంలో కూడా మా వాళ్ళు భోజనం చేసేసి పక్కన చూడండి ఎంత మంచిగా బాతాకాని వేసుకుంటారో. ప్రపంచం ఎటుపోయినా మాకు పర్లేదు, ఈ బాతాకాని మోస్ట్ ఇంపార్టెంట్ అంటారు. ఇది చెప్పాను కదా, అమ్మ వాళ్ళ ఫ్యామిలీ అమేజింగ్. అసలు అక్క చెల్లెళ్ళు ఇప్పుడు మా పెద్దమ్మని కానీ అట్లా ఏం ఉండదు. పెద్దమ్మ వాళ్ళకి కూడా మేము పిల్లల్లాగాను, పెద్దమ్మ పిల్లలు కూడా అమ్మకి సొంత పిల్లల్లాగే అలాగే ఉంటారు, చాలా బాగుంటారండి. అక్కడి నుంచి తర్వాత నానమ్మకి హెల్త్ బాగాలైతే చూడడానికి వెళ్ళాము పిన్ని వాళ్ళ ఇంటికి. పిన్ని వాళ్ళ ఇంట్లో ఇదిగోండి దీని పేరు రాఖీ అనమాట. అసలు అక్కడ నానమ్మ దగ్గర కూర్చున్న దానికంటే ఇదిగోండి రాఖీతో కూర్చున్నదే ఎక్కువ టైము. చూడండి అడిగితే షేక్ హ్యాండ్ ఇస్తుంది, ఎంత బాగా షేక్ హ్యాండ్ ఇస్తుందనో. రాఖీతో ఉన్నదే ఎక్కువ టైము.
మిగతా వాళ్ళందరూ నానమ్మ దగ్గర పిన్ని వాళ్ళ దగ్గర కూర్చుంటే నేను మాత్రం రాఖీతో ఆడుకొని సరిపోయింది. అదేంటి నానమ్మకు బాగాలేతే నానమ్మ దగ్గర కూర్చోలేదా అంటారా, అది మళ్ళీ విషయం, మళ్ళీ చెప్తాను దాని గురించి. నానమ్మ దగ్గర కూడా కాసేపు కూర్చున్నాను. బట్ రాఖీ నన్ను చాలా 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 అసలు అక్కడ కూర్చొనికుండా ఇట్లా లాగేస్తుంది. ఎంత లవబుల్ అండి, అసలు ఎంత ఫ్రెండ్లీనోను. మీరు కూడా ఒకసారి దీన్ని కానీ చూస్తే మాత్రం ఇంత ఫ్రెండ్లీగా ఉంటుందా అనిపిస్తుంది. ఎవరైనా డాగ్స్ అంటే భయపడే వాళ్ళు ఖచ్చితంగా దీని పక్కన కూర్చుంటే అసలు డాగ్స్ అనే భయం అనేది పోతుంది మీకు. రాఖీ వెనక బాగా హడావిడిగా వినిపిస్తుంది కదా మాటలు, అది మా బ్యాచ్, మనోళ్ళేను. లవ్ యూ రాఖీ. రే పూరా ఇది, రే పిచ్చడా పువ్వు. లవ్ యూ రాఖీ. రాఖీ నా లవ్ యాక్సెప్ట్ చేసిందండి. పువ్వు కూడా తీసేసుకుంటుంది చూడండి, అంత నచ్చాను మరి దానికి నేను. లవ్ యూ. నాకు అది బాగా నచ్చిందండోయ్. నాకైతే పర్సనల్గా ఏ కుక్క పిల్లని చూసినా కూడా నాకు ఎలా అనిపిస్తుంది అంటే నా బెస్ట్ ఫ్రెండ్ లాగే అనిపిస్తుంది. అది కొంచెం పెద్ద కుక్క పిల్ల అయినా చిన్నదైనా కూడా నాకు అసలు భయం అనిపించదు. అదే ఆవులు, బర్రెలు, ఎద్దులు అవి చూస్తే మాత్రం చాలా భయం అనిపిస్తుంది, అమ్మ వాళ్ళకు ఉన్నా సరే. తీసుకో రాఖీ. లవ్ యూ రాఖీ. ఐ లవ్ యూ రాఖీ. నా మాట మీరు నమ్మలేదు కదా, అదే పువ్వు ఇస్తే తీసుకుంది, ఆకులు ఇస్తే తీసుకోలేదు చూసారా. అరే ఆకులు ఏదో సరిగా లేవని చెప్పి పక్కన పెట్టేసింది. అది ఇప్పటికైనా నమ్మండే. నాకైతే కనీసం ఒక రోజైనా రాఖీతో స్పెండ్ చేయాలనిపించింది, బట్ వీలు పడలేదు. నెక్స్ట్ టైం ఎప్పుడైనా సరే వీలు పడితే ఖచ్చితంగా రాఖీతో ఒకరోజు స్పెండ్ చేస్తాను. ఎస్పెషల్లీ హ్యాపీగా వచ్చినప్పుడు మాత్రం హ్యాపీని ఖచ్చితంగా రాఖీ దగ్గరికి తీసుకెళ్తాను. హ్యాపీకి రాఖీ వీడియో చూపించడం, అరే నేను వస్తాను నన్ను తీసుకెళ్ళొచ్చు కదా అని అడిగింది. ఎంత బాగా గడిచిపోయిందనో ఆ రోజు టైం అంతాను. సో అంతే అండి ఈ వీడియో. ఎట్లాంటి చిన్న చిన్న మిస్టేక్స్ ఉన్నా ఎక్స్క్యూజ్ చేయండి. బట్ ఈరోజు నా డే మాత్రం చాలా చాలా హ్యాపీగా అనిపించింది. ఫ్యామిలీ మెంబర్స్, అమ్మ వాళ్ళ ఆవులు, అమ్మ వాళ్ళ బుజ్జి కుక్క పిల్ల, బన్ను, రాఖీ వీళ్ళన్నిటితోటి చాలా చాలీగా మంచిగా హ్యాపీగా స్పెండ్ చేస్తాను. సో ఈ వీడియో కూడా ఎప్పటికీ మంచి మెమరీ లాగా ఉండిపోతుంది అనిపిస్తుంది నాకు. సో మీరేమంటారు, ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చితే ప్లీజ్ షేర్, సబ్స్క్రైబ్. నెల్లూరు రుచులు అభిరుచులు. ఒకవేళ ఈ వ్లాగ్ కానీ మీరు చూసి మంచిగా కానీ రెస్పాండ్ అయితే మాత్రం తర్వాత కొన్ని ఫ్యామిలీ వ్లాగ్స్ చేద్దామా అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, ఇంకా బాగా నచ్చింది అనుకోండి కామెంట్ చేయండి.